మనం సమాజమునకు ఓ బ్లెస్సింగ్గా మనం ఉండాలి. సమాజమును ఆశీర్వదించు వారిగా మనం ఉండాలి. సమాజమును ఆశీర్వదించడానికి ముందుగా మనం వారి లైఫ్లో కొన్ని విత్తనాలు విత్తాలి. మన మాటలన్నీ కూడా వారి లైఫ్లో విత్తిన విత్తనాలు. ఒకరు కృంగిపోయి ఉన్నారు, ఒకరు నిరాశ చెంది ఉన్నారు, ఒకరు కలవరంలో ఉన్నారు, ఒకరు ఆందోళనతో ఉన్నారు, ఒకరు డిప్రెషన్లో ఉన్నారు. అప్పుడు మీ అనుభవాన్ని వారితో షేర్ చేయడం ద్వారా ఆ విత్తనాలు వారిలో విత్తబడి అది మొలకెత్తి వారి జీవితాన్ని మార్చుకుంటారు. అప్పుడు మీరు విత్తిన విత్తనం మీ అనుభవ సాక్ష్యమే. మీ సాక్ష్యం ద్వారానే వారి జీవితంలో మార్పు జరుగుతుంది. కనుక అబ్రహామును దేవుడు ఆశీర్వదించి, నువ్వు జనులకు ఒక ఆశీర్వాదంగా ఉంటావు, నీవు వెళుచున్న స్థలంలో నేను నీకు తోడై ఉంటాను, నీ ద్వారా భూమి మీద ఉన్న సమస్త జనులను నేను ఆశీర్వదిస్తాను అని ప్రభువు చెప్పినట్లు మనం చూస్తున్నాం. కనుక దేవుని గూర్చిన సత్యాన్ని మీరు పొందుకున్న తర్వాత దాన్ని ఎవరికి చెప్పకుండా అది మీలోనే మీరు ఉంచుకున్నారనుకోండి, ఆ సత్యం మీరు పొందడం ద్వారా ఏమీ ప్రయోజనం లేదు. దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాన్ని 10 మందికి మీరు తెలియపరచడం ద్వారా అది వారి జీవితంలో ప్రభావితం అవుతుంది. కోవిడ్ కాలంలో భయంకరమైన ఆందోళన, భయం, కలవరం అనేక మందిలో కనిపించింది. హాస్పిటల్కు వెళ్ళాలి అంటేనే భయం. అక్కడికి వెళ్ళగానే ఒక పెద్ద తెర, డాక్టర్ గారు దాని లోపల కూర్చొని ఉన్నారు. అప్పుడే మనకు భయం ఇంకెక్కువైంది. మనం చాలా దూరం, ఇంకా కొంచెం వెనకకు పో అని డాక్టర్ చెప్తారు. మనం అక్కడ వెనక నిలబడి చెప్తే ఆయనకు వినబడదు, ఆయన చెప్పేది మనకు వినబడదు. ఇటువంటి కన్ఫ్యూషన్ మధ్యలో ఏదేదో మెడిసిన్స్ రాసి ఇచ్చారు. కొంతమందికి నయం అయింది, కొంతమందికి నయం కాలేదు. ఇంతకంటే ఎక్కువ మేమేం చేయలేమమ్మా. ఇప్పుడు ఈ కాలంలో ఇంతే చేస్తాం. మాకు ప్రాణం ఉంది, మా ప్రాణాన్ని మేము కాపాడుకోవాలి, మీ అందరిని నయం చేసి మా జీవితాన్ని కుప్పకూల్చడం కుదరదు అనేటువంటి యాటిట్యూడ్ అనేక మంది డాక్టర్లో మనం చూసాం. వారందరూ ఎంతో దూరంగా ఉండి మనకు వైద్యం చెప్పారు. వారు చెప్పింది మనకు వినబడలేదు, మనం చెప్పింది వారికి వినబడలేదు. మెడిసిన్ అయితే రాశారు, చాలామంది వాడారు. దేవుని మహాకృపలో ఎక్కువ శాతం బయటపడ్డారు, కొంతమంది కోలుకోలేదు. ఇటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కలిగింది. గుర్తుపెట్టుకోండి, ఆ సమయంలో ఒక డాక్టర్ దగ్గర బెస్ట్ మెడిసిన్ కోవిడ్కు ఆయన కనుగొన్నాడు. కానీ భయం నిమిత్తం ఎవరికీ చెప్పలేదు. ఎందుకు భయం? ఈ మెడిసిన్ ఫెయిల్ అయితే వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్. ఇది నేను ఈ మెడిసిన్ ఇచ్చినది అది ఎవరికైనా రివర్స్ అయితే అది నాకు పెద్ద నష్టము, అవమానము, శిక్షకు నేను గురి అవుతాను. ఆ మెడిసిన్ ఎవరికీ చెప్పలేదు. కోవిడ్ కాలం అంతా అయిపోయింది. ఈ మెడిసిన్ టెస్ట్ చేస్తే పర్ఫెక్ట్ మెడిసిన్. ఈ మెడిసిన్ ఎవరెవరికి వాడారో వారందరూ పర్ఫెక్ట్గా స్వస్థత పొందారు. అబ్బా, ఈ మెడిసిన్ అందరికీ ఇవ్వవలసి ఉంటే దీని పేటెంట్ తీసుకొని అన్ని దేశాలకు ఇది సప్లై చేయడానికి ఒక బెస్ట్ మెడిసిన్. కానీ అవుట్ ఆఫ్ ఫియర్ దాన్ని ఏం చేశాం? ఎవరికి పరిచయం చేయకుండా పెట్టేశాం. ఇదే టెస్టిమనీ చెప్పకుండా ఉండే జరిగే నష్టం. మనం మన జీవితాన్ని దేవుని మహిమపరచడానికి మనం వాడుకుంటున్నప్పుడు వీఆర్ బ్లెస్సింగ్ సమ్వన్. మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా మనం ఉంటున్నాం. దేవుని కృపను పొందిన మనం అది చెప్పకుండా ఉంటే మెడిసిన్ దొరికిన ఎవరికి ట్రీట్మెంట్ చేయకుండా ఉన్న ఆ పిరికివాడైన డాక్టర్ సమానం అవుతుంది. మనకు దేవుడిచ్చినటువంటి విడుదల, దేవుడిచ్చినటువంటి స్వస్థత, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం ఇతరులతో షేర్ చేయడం ద్వారా వారి హృదయంలో కూడా దేవుడి విశ్వాసాన్ని కలుగజేస్తారు. వారు దేవుని కోసం ధైర్యంగా నిలబడడానికి దేవుడు వారిని వాడుకుంటారు.